వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే అధికారం దిగిపోయినా కూడా వాళ్ళకి ఇంకా ఆ మదం దిగినట్టుగా కనిపించట్లా. అయితే రీసెంట్గా కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ అలాగే ఉంటారనుకోండి. ప్రత్యేకించి వీళ్ళు వాళ్ళు అని పేర్లు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ అదే విధంగా తగలడతారు. దానికి ప్రత్యేకించి మనం చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే మన జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు ఒక బలమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. అది కూడా ఎవరన్నా అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా ఇంకొకరిని తిట్టినా ఎవరైనా ఏం చేస్తారు, ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి కౌంటర్ ఇస్తారు. కానీ నిజంగా గిడ్డి సత్యనారాయణ ఆయన పి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉండటం, ఆ ధైర్యం ఏమో తెలియదు. కానీ ఎవరైతే ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ, ఆయన పేరు బొమ్మి ఇజ్రాయల్ అట. ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారు. అది ఏంటో అన్నారు, ఏమన్నారు, ఆయన ఏ రకంగా వార్నింగ్ ఇచ్చారో కూడా డైరెక్ట్ అది కూడా ఫోన్ చేసి మరి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. ఒకసారి విందాం, ఆ తర్వాత మాట్లాడదాం. దయచేసి అసలు ఎప్పుడు కూడా నోరు జారద్దు. వాళ్ళు వెళ్తారండి లేదు ఎవరికో అసలే పవన్ కళ్యాణ్ గారి సంగతి ఒకసారి ఆలోచించి మనం ఆయన ఆ విధంగా మాట్లాడటానికి మన స్థాయి ఏంటి? ప్రైమ్ మినిస్టర్ అందరినీ విడిచిపెట్టి ఆయన పిలుస్తాడు. ఈ రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఆయన పేరు చెప్పేస్తున్నాడు. ఒకసారి ఆలోచించి తప్పు ఎప్పుడు అలా మాట్లాడదు. బాల్యేరుతాం అనే మాట వాళ్ళకి అసలు ఎప్పుడు కూడా దోష జారద్దు. బాల్యేరుతాం ఏంటి? ఇది జనసేన ఎమ్మెల్యే గారి బలం అన్నమాట, ధైర్యం అన్నమాట. ఆయన ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడడం కాదు, డైరెక్ట్గా ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని సదరు ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఏంటంటే పాలేరుతనం చేస్తున్నారు అటు మోదీ గారికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అన్నారట. అని అంటే ఆయన కోపం వచ్చింది. ఆ కోపం వస్తే సాధారణంగా మిగతా వ్యక్తులు చేసినట్టు జనసేన పార్టీ చేయదు, చాలా ధైర్యంగా నిలబడుతుంది. ఆ సంగతి మన అందరికీ తెలుసు. గిడ్డి సత్యనారాయణ గారు అదే పద్ధతి ఆయన చూపించారు కూడా. పాలేరుతనం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పాలేరుతనం చేస్తే ఇన్ని కంపెనీలు వస్తాయా, ఇన్ని ప్రాజెక్టులు వస్తాయా, లేకపోతే పోలవరం పూర్తవుతుందా, ఇన్ని నిధులు తీసుకురావాలంటే ఎవరి వల్ల అవుతుంది? అక్కడ అంతమంది ఎవరున్నా సరే పవన్ కళ్యాణ్ గారిని పేరు పెట్టి పిలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు అంటే అంత గౌరవం ఉంటుంది. అది పాలేరుతనం ఎలా అవుతుంది అని చెప్పి ఆయన నిలదీశారనమాట. నిజమే కదా, పాలేరుతనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన కేసుల కోసం ఢిల్లీ వెళ్ళి మన ప్రత్యేక హోదా నేను వాళ్ళ కాళ్ళ కింద పెట్టి వదిలేసి వచ్చారు చూసారా, దాన్ని పాలేరుతనం అంటారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ ఏడాది 0.5%, 2%, 3% అని చెప్పుకున్న వాళ్ళు ఏమైపోయారు, ఏం చేశారు అంటే ఆ పోలవరం ప్రాజెక్ట్ని కాస్తైనా పూర్తయినటువంటి దాన్ని కూడా నాశనం చేసి దాని గురించి కేంద్రం దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవటం చూసారా, దాన్ని పాలేరుతనం అంటారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామన్నప్పుడు మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు చూసారా, దాన్ని పాలేరుతనం అంటారు. అయ్యా నా మీద నా ముడ్డి కింద 38 కేసులు వచ్చాయి, నన్ను అరెస్ట్ చేయకండి సార్ అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి వారానికో నెలకోసారి పట్టుకుంటారు చూసారా, దాన్ని పాలేరుతనం అంటారు. ఇంతకన్నా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి అలాంటి కేసులు ఏమి లేవు, అలాంటి బిజినెస్లు లేవు, అలాంటి ఆలోచనలు కూడా లేవు. ఆయన పాలేరుతనం ఎందుకు చేస్తాడు? ఆయన పాలేరుతనం చేసేది కేవలం ప్రజల పక్షాన, ప్రజల కోసం నిలబడడానికి చేస్తాడు. ప్రజలకి పాలేరుతనం అనండి, అందులో సమస్య లేదు. ఆయనకు మించిన ఇంకొక నిజంగా అది గొప్పవాడే అని అనుకుంటున్నా పాలేరు. ఆ విషయంలో ఆయన అంత గొప్పగా ఇంకెవరూ చేయరు. ప్రజల కోసం ఆయన ఏమైనా చేసేస్తాడు, ఎంత ఆయన ప్రాణమైనా ఇచ్చేస్తాడు. అది పెద్ద విషయం. నిజంగా దాని గురించి ఆయన అంత ఆలోచించేటువంటి వ్యక్తి ఇంకొకటి ఎవడో ఉండరేమో అనిపిస్తుంది ఈ దేశంలోనే. అది నిజంగా ఇలా దమ్ముగా ఇంత బలంగా ధైర్యంగా ఫోన్ చేస్తే దెబ్బకి మాట్లాడలేక ఏం చేయలేక ఫోన్ కట్ చేసేసాడు ఆయన అవతల ఎమ్మెల్సీ.
ఇంత దమ్ము ధైర్యం ఉండబట్టే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి చూపించాడు. అలాంటి నాయకులు, అలాంటి 10 మంది అంటే 21 మంది గెలిచారు. 21 మంది అదే టైపు బలంగా నిలబడేటువంటి వ్యక్తులు, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు. ఇలాంటి వాళ్ళు 20 మంది ఉన్నా చాలు, ఒక్కొక్కళ్ళకి ఇది పోపిచ్చేస్తారు. జగన్ అసెంబ్లీకి వస్తే తెలిసేది అది ఎలా ఉంటుందో, ఏ రేంజ్లో ఉంటుందో. రావట్లేదు కదా, వస్తే ఎలా ఉంటుందో తెలుసు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చక్కగా కూర్చుని బెంగళూరులో కూర్చున్నారనమాట. సో జాగ్రత్త, మనం ఏదైనా మాట్లాడే ముందు జనాలు మనల్ని చీ కొడతారు, మనకి రాజకీయ భవిష్యత్తు ఇక్కడతో అయిపోద్ది, మనకు అవసరం లేదు ఇంకా రాజకీయాలు అనుకున్నప్పుడు మాట్లాడే దమ్ము ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారు జోలికి వెళ్ళాలి, లేదా ఇంకంతే.